హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ సిరి. అందరికీ తెలిసిన విషయమే, మా హోమ్ టౌన్ వచ్చేసి నిడదవోలు. నిడదవోలు చూడడానికి చిన్న సిటీ లానే ఉంటుంది కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా ఉంటాయి. ఈ రోజు మనం నిడదవోలు సంత మార్కెట్ చూసేద్దాం, వచ్చేయండి నాతో పాటు. మీరు చాలా పెద్దది నిడదవోలు సంత మార్కెట్ అనేది. అంటే బిఫోర్ మనకు మహమ్మారి వచ్చింది కదా, దానికంటే ముందు ఆఫ్టర్ మహమ్మారి అంటే తగ్గింది, కానీ దీనికంటే డబల్ త్రిబుల్ ఉండేది బిఫోర్ ఆఫ్టర్ మహమ్మారి. అంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటది, అలాంటి వర్డ్స్ అనేది మనం యూట్యూబ్ లో యూజ్ చేయకూడదు, మనకి స్ట్రైక్స్ అవి వస్తాయి. అందుకే నేను దాని పేరు అయితే మెన్షన్ చేయట్లేదు, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఈ మార్కెట్ ఇంత పెద్దగా ఉంటుంది అని అంటే చుట్టుపక్కల ఉండే గ్రామాలు కూడా, అంటే పల్లెటూరులో ఇంకా విలేజెస్ అన్ని కూడా ఇక్కడికి వచ్చే మార్కెట్ చేసుకుంటారు. అందుకే ఇది చాలా హెవీగా పెద్దగా లోపలికి ఉంటుంది బాగా. ఈ వీడియోని నిడదవోలు వాళ్ళు కానీ నిడదవోలు చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ ఎవరైనా చూస్తే నాకు కమెంట్ చేయండి, నేను కంపల్సరీ అయితే నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక్కడ ఆల్ వెజిటేబుల్స్ ఇంకా ఆకుకూరలు అన్ని ఉంటాయి, అసలు దొరకందంటూ ఏమీ ఉండదు. ఇంకా తక్కువ రేట్స్ కూడా. నిడదవోలు సంత మార్కెట్ ఎవ్రీ సాటర్డే ఉంటుంది. సాటర్డే మార్నింగ్ నుండే స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ నుండి స్టార్ట్ అయ్యి 10, 11, 12 కి ఆ టైం కి అయితే క్లోజ్ అవుతుంది. మాక్సిమం పీపుల్ అయితే నైట్ టైం మార్కెట్ చేసుకోవడానికే వస్తారు. తక్కువ కొంచెం చాలా లిటిల్ బిట్ అయితే మార్నింగ్స్ అయితే మార్కెట్ చేస్తారు. నేను చిన్నప్పటి నుండి మార్కెట్ కి అయితే మా మమ్మీతో పాటు మార్కెట్ చేయడానికి వెళ్ళేదాన్ని. దానికి దీనికి అయితే చాలా డిఫరెన్సెస్ వచ్చేసాయి. ఇప్పుడైతే అన్ని జస్ట్ నేలపైన పేపర్స్ వేసి లేదా బరకాలు అంటారు కదా, అవి వేసి పెట్టేవారు. కానీ ఇప్పుడు ఇలాగైతే అన్ని ఎవరికి వాళ్ళు సపరేట్ గా కట్టేసుకొని అవి అయితే ఇప్పుడు అరేంజ్ చేసుకున్నారు. చిన్నప్పుడు అయితే నేను మా మమ్మీతో మార్కెట్ కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అయితే చిన్న బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఇంకా జిలేబీ అవి కొనుక్కోవడానికే వెళ్ళేదాన్ని. చాలా అంటే చాలా డేస్ తర్వాత వెళ్ళాను. నాకు ఆ మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తొచ్చాయి. మీరు కూడా అంతేనా? మీ మమ్మీతో అందుకోసమే వెళ్ళేవారా? అలా అయితే నాకు కమెంట్ చేయండి. ఈసారి నేనైతే మార్కెట్ కి మా అమ్మతో రాలేదు, నేను మా తమ్ముడు ఇంకా మా చెల్లి వచ్చాము. అంటే ఆ సాటర్డే ఏం అవసరం లేదు, అందుకే జస్ట్ మిర్చి అవి తీసుకోవడానికి మేము వచ్చాము. మిర్చి ఇంకా టమాటో ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కావాలితే అవి తీసుకుని అయితే వెళ్ళిపోయాము. సరే ఇంకెలాగా వచ్చాం కదా అని చెప్పేసి మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేసేసాము. ఈ మార్కెట్ ఏమైనా చిన్న మార్కెటా, సరేలే ఎక్స్ప్లోర్ చేసేద్దాం, సరే చూసేద్దాం, వీడియో తీసేద్దాం అనడానికి అసలు మేము వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంది. ఎన్ని రూట్స్ వెళ్ళినా సరే మళ్ళీ దానికి అటాచ్డ్ గా చాలా రూట్స్ లోపలికి ఎక్కడికో ఉంది మార్కెట్ అయితే. మార్కెటే ఎంత ఉంది ఓకే అని అనుకుంటే ఇంకా దానికి తగ్గట్టు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఏదో సెలబ్రేషన్ జరిగినట్టు, తిరణాలు జరిగినట్టు, జాతరలు జరిగినట్టే ఉన్నారు క్రౌడ్ అయితే. మార్కెట్ కి వెళ్ళిన టైం అయితే అరౌండ్ గా 8 to 9 అయిపోయింది. కానీ ఆ టైంలో వెదర్ చాలా కూల్ గా ఉంటుంది కదా, కానీ చలి పెట్టాల్సింది పోను, ఫుల్ గా నాకైతే చెమటలు పట్టాయి ఆ క్రౌడ్ కి. అంత క్రౌడ్ ఉంది. ఇప్పటి వరకు నిడదవోలు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే మార్కెట్ కి వెళ్ళలేదో కంపల్సరీ ఒకసారి విజిట్ చేసి ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి. డెఫినెట్లీ మీరైతే అంటారు, వావ్ ఎంత పెద్ద మార్కెటా ఇది అని. ఆల్రెడీ ఒకవేళ మీరు వెళ్ళిపోయి ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సరే కదా అని ఆ క్రౌడ్ లోంచి ఎలా అయితే మేము మార్కెట్ చేసుకుని బయటకు వచ్చేసాము. బయటికి రాగానే ఎంత మంచిగా గ్రీనరీగా మాకైతే కొత్తిమీర కనిపించింది. కొత్తిమీర ఎవ్రీవన్ ఫేవరెట్ కదా, కలర్ కానీ ఆ షైన్ కానీ అంటే ఫుల్ న్యాచురల్ కదా, చాలా బాగా అనిపించింది. నేను చాలా ఎక్కువ కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఇంకా కొత్తిమీర తీసుకుని మేమైతే బ్యాక్ టు హోమ్. చిన్నప్పుడు నేను కొనుక్కుని తినేవైతే ఇంకా తీసుకుని తిన్నాం, కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయింది. బజ్జీ, చిన్న బజ్జీ ఇంకా జిలేబీ. టేస్ట్ అయితే మారాయి, కానీ టేస్ట్ ఏం మారలేదు. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.